ప్రెగ్నెన్సీ ప్లానింగ్‌లో ఉన్న వాళ్ళకి పీసీఓడి కోర్స్ అనేది యూజ్ చేస్తూ ఉంటే కన్సీవ్ అయ్యే ఛాన్స్ తొందరగా ఉందంటారా? అఫ్‌కోర్స్ అమ్మా. ఇప్పుడు పీసీఓడీ అంటే మిత్ కూడా ఉంటుంది. ఏంటి ఒక్కసారి అమ్మో! పీసీఓడీ వచ్చిందంటే ఇంక నాకు ప్రెగ్నెన్సీ రాదేమో అని అని చాలామంది ఉన్నారు. భయపడుతూ ఉంటారు. అట్లా ఏం లేదు. పీసీఓడీ ఉన్న వాళ్ళకి చాలామంది స్పాంటేనియస్‌గానే కన్సీవ్ అవుతారు. హ్మ్. ఉట్టి పీసీఓడీ మీద చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. వెయిట్ ఫ్యాక్టర్ ఉంటుంది. రెగ్యులర్ పీరియడ్సా కాదా అనే ఫ్యాక్టర్ ఉంటుంది. హార్మోనల్ బ్యాలెన్స్ ఎంతుంది అనే ఫ్యాక్టర్ ఉంటుంది. ఇంబాలెన్స్ ఎంతుంది. ఇట్లాంటివి చాలా ఉంటాయన్నమాట. అందులో ఏజ్ గూడా కొంచెం రిలేటెడ్ ఫ్యాక్టర్ వేరియేషన్స్. ఆహా! చాలా అందులో కూడా చాలా టైప్స్ ఉంటాయన్నమాట. ఓకే. సో, దాన్ని బట్టే మనకు ఫెర్టిలిటీ ఇష్యూస్ అనేది మనము డిసైడ్ చేయొచ్చు. హ్మ్. చాలా మందికి ఒక నార్మల్ వెయిట్ ఉండి కొద్దో గొప్పో దగ్గరగా టాబ్లెట్స్ వాడకుండా పీరియడ్స్ వచ్చే వాళ్ళకి న్యాచురల్ కన్సెప్షన్ అనేది సహజంగా అయిపోతుంది. కానీ కొంతమందికి టాబ్లెట్స్ వాడితే కానీ పీరియడ్స్ రావు. హ్మ్. ఒబెసిటీ ఎక్కువుంటుంది. బీఎంఐ ఎక్కువుంటుంది. మేల్ హార్మోన్స్ అంటాం. ఆండ్రోజన్స్ అంటాం. హ్మ్. అవి ఎక్కువుంటాయి ఆడవాళ్ళలో కొంతమందిలో. అది ఓకే. పీసీఓడీ ఉన్న వాళ్ళలో. అలాంటి వాళ్ళకి అన్‌వాంటెడ్ హెయిర్ రావడము, చిన్ మీద హెయిర్, అన్‌వాంటెడ్ హెయిర్ రావడం, హ్మ్. యాక్నే రావడము, ఇట్లా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కొంచెం ఎగ్ రిలీజ్ అవ్వడం ప్రాబ్లమ్ అవుతుంది. అలాంటి వాళ్ళకి కంపల్సరీ హెల్ప్ కావాల్సుంటుంది. ఇన్‌ఫర్టిలిటీ హ్మ్. డాక్టర్ దగ్గరికెళ్ళి మీరు కన్సల్ట్ అయితే పెద్ద కష్టమేం కాదు. బట్ యూ నీడ్ సపోర్ట్. ఇప్పుడు పీసీఓడికి కొంతమంది ఇంకెన్ని టాబ్లెట్స్ యూజ్ చేసినా, కోర్స్ తీసుకున్నా తగ్గట్లేదు. సో, వేరే జోనర్‌లో ఆలోచిస్తూ ఉంటారు. అంటే లైక్ ఆయుర్వేదిక్ టైప్ అని. అలా యూజ్ చేయొచ్చా? అంటే ఈ విధంగా వాడుతూ, వాడుతూ ఒకటేసారి బాడీకి వేరే మెడిసిన్ ఇస్తే సెట్ అయిద్దంటారా అసలు? నేనొక అల్లోపతి డాక్టర్‌ని. హ్మ్. నేను ఆయుర్వేదం గురించి రిసర్చ్ చేయలేదు. నేను చదవలేదు. బట్ హ్మ్. కాకపోతే ఏ డాక్టర్ అయినా కూడా అలోపతిక్ డాక్టర్ యూజువల్‌గా రిసర్చ్ బేస్డ్ మెడిసిన్‌నే వాడతాం. ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్. హ్మ్. అంటే మనం ఈ టాబ్లెట్ ఇస్తున్నాము అంటే దాని వెనకల ఎంతో కొంత రిసర్చ్ ఉండాలి. అవును. ఎంతో కొంత ఎవిడెన్స్ ఉండాలి. అది హ్యూమన్ ట్రయల్స్ చేసుండాలి. ఆ హ్యూమన్ ట్రయల్స్‌లో రిజల్ట్స్ వచ్చుండాలి. హ్మ్. అదైతేనే అలోపతిక్ డాక్టర్స్ వాడతారు. కానీ ఆయుర్వేదం అనేది ఎప్పటినుంచో వస్తున్న విద్య. మన ఇండియన్ హిస్టరీలో కానీ ఎప్పటినుంచో వస్తున్నది. సో, దాని గురించి నేను మాట్లాడలేను. హ్మ్. కానీ ఏదైనా కానీ డిసిప్లైన్డ్ లైఫ్ స్టైలు అంటే డిసిప్లైన్డ్ ఫిజికల్ యాక్టివిటీ, డైట్ మంచిగా తీసుకోవడం, ఫైబర్ రిచ్ డైట్, ప్రోటీన్ రిచ్ డైట్ ఓకే. విత్ లో కార్బోహైడ్రేట్, లో షుగర్ డైట్. అది ఏ న్యాచురోపతి గాని, లేకపోతే అల్లోపతి ఏది ప్రమోట్ చేసినా పీసీఓడీ అనేది కంట్రోల్‌లోకొస్తుంది. మ్యామ్ ఎక్కువగా నేను వింటుంది పీసీఓడీలో ఇప్పుడు 3 మంత్స్ అలా గ్యాప్ వస్తుంటుంది పీరియడ్‌కి. మన బాడీలో గూడా కొంచెం చేంజ్ అనేది కనిపిస్తూ ఉంటుందా మ్యామ్? ఆఫ్ లైక్ కోర్స్. చెప్పాలి అంటే ఇప్పుడు యాక్నీ ఎలానో వస్తూ ఉంటుంది. స్టమక్ గూడా కొన్నిసార్లు వచ్చినట్టు అనిపిస్తూ ఉంటుంది. అలా అవును. ఉంటుందంటారా సింప్టమ్స్ ఎక్కువ? ఖచ్చితంగా ఉంటుందమ్మా. ఇప్పుడు ఎప్పుడైతే మనకు పీసీఓడీలో మనం ఎక్స్‌పెక్ట్ చేసేది నార్మల్‌గా అందరిలో ఒక 35 డేస్‌కి పీరియడ్స్ రావాలని ఎక్స్‌పెక్ట్ చేస్తాం అవును. కదా! సో, పీసీఓడీ వాళ్ళలో కొంతమందికి 45 డేస్‌కి వచ్చేస్తాయి సైకిల్స్. హ్మ్. కొంతమందిలో 45 డేస్ కాదు కదా! 60 డేస్ అయినా రావు, 90 డేస్ అయినా రావు. అలాంటి అవును. వాళ్ళలో అంటే మీకు హార్మోన్స్ అనేది అసమతుల్యత. ఇ హ్మ్. ఇంబాలెన్స్ అయిపోతుంది. అంటే మనకు ప్రతి ఒక్క ఫిమేల్ బాడీలో మెయిన్‌గా ఈస్ట్రోజన్, ప్రొజెస్టెరాన్ అని 2 మెయిన్ హార్మోన్స్ ఉంటాయి. ఆ హార్మోన్స్ బ్యాలెన్స్‌లో ఉన్నప్పుడే మనకు పీరియడ్స్ రెగ్యులర్‌గా వస్తాయి. హ్మ్. ఎప్పుడైతే వాటిలో ఇంబాలెన్స్ స్టార్ట్ అవుతుందో మీకు పీరియడ్స్ రావు కరెక్ట్‌గా. సో, పీరియడ్స్ 3 మంత్స్ మీకు రాలేదనుకోండి, ఒక హార్మోన్ బాగా ఎక్కువైపోతది. ఒక హార్మోన్ మంచిగా తగ్గిపోతది. సో, హ్మ్. దీనివల్ల ఏమవుతుంది బాడీలో వాటర్ చేరడము, ఓకే. బ్లోటింగ్ సెన్సేషన్ రావడము, తర్వాత మీరు చెప్పినట్టు హెయిర్ ఫాల్ రావడము, హ్మ్. ఆహ్, మేల్ హార్మోన్స్ ఎక్కువైపోవడము, యాక్నే రావడం ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. సో, డెఫినిట్‌గా వెయిట్ గెయిన్ కూడా ఒక 3-4 కేజెస్ మాక్సిమం అనుకున్న 1-2 కేజెస్ మినిమమ్ అయితే ఖచ్చితంగా వెయిట్ గెయిన్ అనేది చూస్తాము. తర్వాత ఓకే. బ్లోటింగ్ సెన్సేషన్ వల్ల మీకు పొట్ట లావుగా అనిపించడము, హ్మ్. బరువుగా అనిపించడం, కొంచెం నడిచినా గాలి తీసుకోవడం ఇబ్బంది అనిపించడము, ఇలాంటివన్నీ ఆర్ ది సింప్టమ్స్ ఇఫ్ యూ డిలే ద పీరియడ్స్ ఫర్ 3 ఆర్ 4 మంత్స్. అంటే ఒకవేళ వచ్చిన తర్వాతకి మాత్రం ఈ సింప్టమ్స్ ఏమి కనిపించవు కదా! అంటే మీకు పీరియడ్ వచ్చిన వెంటనే బాడీ ఒక విధంగా లైట్‌గా లైట్ అయిపోతుంది. ఒక 2 అయిపోతుంది. కేజెస్ వెయిట్ లాస్ అయిపోయినట్టు అనిపిస్తుంది. ఒక టైప్ ఆఫ్ రిలాక్సేషన్ వస్తుంది. సో, దాని తర్వాత మళ్ళీ ఒక 15 డేస్ తర్వాత అగైన్ ఈ ఆహ్, ఇది ఏదైతే హార్మోనల్ ఇంబాలెన్స్ అయితే ఉందో అది మళ్ళీ స్టార్ట్ అవుతుందనమాట. హ్మ్. సో, అప్పుడు మళ్ళీ మీరు గనుక 35 డేస్‌లో మీకు పీరియడ్ రాలేదనుకోండి, దెన్ అగైన్ దిస్ విల్ కంటిన్యూ. అంటే అది కంటిన్యూ‌గా లైఫ్ టైమ్ అంటూ ప్రతి ఒక్కరికి నేను ఇదే చెప్తాను. ట్రీట్మెంట్ ఫస్ట్ రాయండి అంటే ప్రిస్క్రిప్షన్‌లో నేను ఫస్ట్ రాసేది ఒకటే. 60 మినిట్స్ ఆఫ్ ఎక్సర్‌సైజ్ అట్‌లీస్ట్ 5 డేస్ ఎ వీక్. హ్మ్. దిస్ ఈస్ యువర్ ఫస్ట్ ట్రీట్మెంట్.
ఎట్లయినా కానీ నాకు నైట్ షిఫ్ట్స్ ఉన్నాయి, నాకు నిద్ర లేదు, నాకు కుదరదు అంటే నో. నా దగ్గర 20 ఇయర్స్ వాళ్ళు, 21 ఇయర్స్ వాళ్ళు హూ ఆర్ ఎర్నింగ్ 50K 60K పర్ మంత్ టు 1 lakh or 2 lakhs పర్ మంత్ కూడా వస్తారు. కానీ వాళ్ళు చెప్పేది ఏంటి, వాళ్ళందరూ నైట్ షిఫ్ట్స్ చేస్తారు లేదా మార్నింగ్ షిఫ్ట్స్ చేస్తారు, కంటిన్యూస్గా కూర్చునే ఉంటారు. ఓకే, సో అస్సలు ఫిజికల్ యాక్టివిటీ అనేది ఉండదు. Hmm. సో అలాంటి వాళ్ళందరికీ నేను చెప్పేది ఇదే, ఎవరికైనా కానీ 60 minutes ఎక్సర్సైజ్ 5 days a week, దాంతోపాటు బ్యాలెన్స్డ్ డైట్ అట్లీస్ట్ 5 to 6 days a week. బ్యాలెన్స్డ్ డైట్ అంటే మీరు మెయిన్గా దాంట్లో షుగర్స్ ఎక్కువ తీసుకోకూడదు, ఓకే. మెయిన్గా ప్రోటీన్ ఇంక్రీజ్ చేయాలి, ఫైబర్ అంటే ఫ్రూట్స్, సాలడ్స్, వెజిటబుల్స్ ఇవన్నీ కొంచెం ఇంక్రీజ్ చేయాలి. ఇవి ఇంక్రీజ్ చేసి ఈ ఫుడ్ డిసిప్లైన్, ఫిజికల్ యాక్టివిటీ డిసిప్లైన్ ఎప్పుడైతే ఉంటుందో, దీంతో పాటు స్ట్రెస్ ఈజ్ ద మెయిన్ ఫ్యాక్టర్. చాలా మంది కొంతమంది చెప్తారు, నేను అన్ని చేస్తున్నానండి, నేను ఏం నాకు రిజల్ట్? స్ట్రెస్ ఈస్ ద బిగ్గెస్ట్ ఫ్యాక్టర్ పీసీఓడికి. ఆ స్ట్రెస్ ఎప్పుడైతే మీరు కంట్రోల్లో పెట్టుకుంటారో ఆటోమేటిక్గా ఈ ప్రాబ్లం అనేది కంట్రోల్కి వస్తుంది. కంప్లీట్గా క్యూర్ అయిపోతుందని చెప్పలేను, బట్ అట్లీస్ట్ యూ విల్ గెట్ యువర్ పీరియడ్స్ విత్ ఇన్ 45 days to 60 days వితౌట్ టేకింగ్ ఎనీ మెడిసిన్. అది